విజయవాడలో 25న మరో భారీ ధర్నాకు సిద్ధం. సెల్ ఫోన్ బడికి తీసుకెళ్లాం అనే కార్యక్రమం ప్రారంభిస్తాం. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యారంగ సమస్యలు, ఆర్థిక రంగ సమస్యల పరిష్కారం కోసం రణబేరీ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకపోయే ముందు 15 నెలల క్రితం గత ప్రభుత్వం ఏదైతే విద్యా వ్యవస్థలో గందరగోళానికి గురి చేసిందో సాల్ట్ పథకం పేరుతో తీసుకొచ్చినటువంటి పథకం వల్ల ప్రాథమిక పాఠశాల వ్యవస్థ అంతా విచ్ఛిన్నమైంది. 12,952 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలగా మారే 3.5 లక్షల మంది విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి బయటకు వెళ్లారు. ఉపాధ్యాయుల మీద నిర్బంధాలు ప్రయోగిస్తా ఉన్నారు. వీటన్నింటినీ చక్కదిద్దే ప్రయత్నం చేస్తాం. మమ్మల్ని నమ్మండి అనే నమ్మబలికి అధికారంలోకి వచ్చి 15 నెలలైన తర్వాత ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గత సాల్ట్ పథకం, ప్రపంచ బ్యాంకు పథకం ఏదైతే ఉందో దాన్నే యథాతథంగా అమలు చేస్తుంది తప్ప ఏ మార్పులు చేసే ప్రయత్నం చేయట్లేదు. జూన్ 12న పాఠశాల తెరిచిన తర్వాత ఇప్పటికి యోగాంధ్ర పేరుతో వారం రోజుల పాటు, పీటీఎం పేరుతో 15 రోజుల పాటు, కర్మయోగి పేరుతోటి, P4 తోటి, అలాగే రకరకాల స్వచ్ఛ భారత్ పేరుతోటి మొత్తం పాఠశాలలో ఒక్క అక్షరం కూడా పిల్లలకి చెప్పనీకోకుండా చేస్తున్నటువంటి విద్యాశాఖ అధికారుల వైఖరిని ఖచ్చితంగా యూటీఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. రెండోది, ఉపాధ్యాయులు దొంగలు, పాఠాలు సరిగ్గా చెప్పడం లేదు. అందువల్లే పిల్లలందరూ కూడా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో ఉండలేదని చెప్పేటువంటి అధికారుల యొక్క వైఖరిని కూడా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా బోధనకు మాత్రమే మమ్మల్ని పరిమితం చేయాలి, సెల్ ఫోన్ లేని బడి కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే 12వ PRC చైర్మన్ ఇంతవరకు 25 నెలలు గడిచినప్పటికీ కూడా 12వ PRC చైర్మన్ ఇంతవరకు వేయలేదు. 4 DAలు ఇవ్వలేదు. మాకు రావాల్సిన ఎర్రన్ లీవ్లు, మిగిలినటువంటి ఎలాంటి బోధన కార్యక్రమాలు ఇవ్వలేదు. అందుకనే వీటన్నింటినీ వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తా ఉన్నాం. రేపు సెప్టెంబర్ 25వ తేదీన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు విజ్ఞాన మందిరంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించబోతున్నాం. ఆ సదస్సు తర్వాత ప్రభుత్వం స్పందించుకుంటే ఖచ్చితంగా బోధనేతర కార్యక్రమాలన్నీ బాయ్కాట్ చేయాలని, సెల్ ఫోన్ బడికి తీసుకెళ్లమనేటువంటి నినాదాన్ని ఇచ్చి యూటీఎఫ్ సక్సెస్ చేసే పని చేస్తాం. 12వ PRC చైర్మన్ ని, DLని సక్సెస్ చేసే దానికోసం పోరాటం చేస్తాం. ప్రభుత్వం మేల్కొనాలి. మేల్కొనకపోతే మరొక PRTS రోడ్డు ఉద్యమానికి యూటీఎఫ్ మిగిలిన సంఘాలతో కలిసి పిలిపిస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. అంటే ఈ రోజు పాఠశాల